నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. AI 171 ప్రమాదం వెనుక కుట్ర, ఎలక్ట్రానిక్ జామింగ్ జరిగిందా? జరిగే ఉండవచ్చు, ఆశ్చర్యపోనక్కర్లేదనేది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వర్గాల నుంచి వస్తున్న ఒక అబ్జర్వేషన్. అది వాస్తవంగా వాళ్ళు నిర్ధారణ చేయట్లేదు, అలాగని డినై చేయట్లా. ఎందుకంటే కుట్ర కోణాన్ని స్వయంగా లేదా అన్యాపదేశంగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి ఆయన వ్యక్తం చేశారు, ఆ సందేహాన్ని వ్యక్తం చేశారు. అది అబ్జర్వేషన్ కావచ్చు, అలాగే సందేహము కావచ్చు. అండ్ జూనియర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మురళీధర్ మోహల్ ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే, ఇట్స్ బీయింగ్ ప్రోబ్డ్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ ఇంక్లూడింగ్ ఎనీ పాసిబుల్ సాబటేజ్. ది CCTV footage is being reviewed and all the angles are being assessed. Several agencies are working on it. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సెవరల్ ఏజెన్సీస్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. నిఘా సంస్థలు కూడా ఇందులో పనిచేస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, AAIB అంటాం. ఇది చాలా కీలకమైన దర్యాప్తు సంస్థ. ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు రంగంలోకి దిగుతుంది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. వీళ్ళతో పాటు ఇంకా ఇతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి అన్నాడు. సెవరల్ ఏజెన్సీస్, దాంట్లో నిఘా సంస్థలు ఉన్నాయి. సో సాబటేజ్ యాంగిల్, ఇట్స్ బీయింగ్ ప్రోబ్డ్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ ఇంక్లూడింగ్ ఎనీ పాసిబుల్ సాబటేజ్. ఎక్కడైనా ఈ కుట్ర కోణం, విద్రోహ కోణం ఉందా అనే యాంగిల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. అంటే ఇప్పటిదాకా నిర్ధారణకి రాని వార్తలన్నీ, అంశాలన్నీ ఈరోజు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత 12వ తేదీ 13వ తారీఖు CDRని రిట్రైవ్ చేశారు బ్లాక్ బాక్స్లో. అది రిట్రైవ్ చేసిన తర్వాత మరుసటి రోజు కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR అదొకటి రిట్రైవ్ చేశారు, కాక్పిట్ వాయిస్ రికార్డర్. అది రిట్రైవ్ చేసిన తర్వాత ఇంకొక బాక్స్ని కూడా రిట్రైవ్ చేసిన తర్వాత రెండింటిని తీసుకొచ్చి జూన్ 24న దాన్ని చాలా సేఫ్గా ఢిల్లీ తీసుకొచ్చారు. ఢిల్లీ తీసుకొచ్చిన తర్వాత AAIB దాని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతర ఏజెన్సీస్ కూడా వచ్చి AAIB తోటి చేతులు కలిపాయి. ఇప్పుడు మురళీధర్ మోహల్ జూనియర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆయన చెప్పేది ఏంటంటే, NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్ట్ ఒక క్లూ ఇచ్చారు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ సాబటేజ్ యాంగిల్. అంటే ఆ నిఘా సంస్థలు ఆల్రెడీ దీని మీద వర్క్ చేస్తున్నాయి కుట్రకోణానికి సంబంధించి. అందులో ప్రధానంగా కనిపిస్తుంది ఎలక్ట్రానిక్ జామింగ్. ఎలక్ట్రానిక్ జామింగ్ జరగడానికి అవకాశం ఉందా? ఉంది అనేది దాదాపు 7-8 విదేశీ సంస్థలు ఇప్పటిదాకా చెప్తూ వస్తున్న అంశం. అండ్ ఇంకో విషయం కూడా ఆయన చెప్పారు, ఒకవేళ ఈ CVRని కాక్పిట్ వాయిస్ రికార్డ్ని బ్లాక్ బాక్స్తో సహా, అంటే బ్లాక్ బాక్స్లో 2 ఉంటాయి, అవితో సహా మీరు ఏమైనా విదేశాలకు పంపించి దర్యాప్తు చేయించే అవకాశం ఉంటే నథింగ్ లైక్ దట్, మనం ఇక్కడ చేయగలం, చేస్తున్నాం అని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ది AI Boeing 787 హ్యాడ్ క్రాష్డ్ ఇన్ అహ్మదాబాద్ ఆన్ June 12 అని అంటూనే ఆయన క్రాష్ అయిన విధానానికి సంబంధించిన అంశాలు, ఎందుకంటే పైలట్స్ ఇద్దరు మాట్లాడుకుంది CVRలో రికార్డ్ అయ్యింది, కాక్పిట్ వాయిస్ రికార్డులు. ఇట్స్ టూ ఎర్లీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎదురాగా ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది, చెప్తారు. అండ్ జంపింగ్ ఇంటూ కంక్లూజన్స్ అవుతుంది, ఇప్పుడే ఏమన్నా చెప్తే అనే పద్ధతిలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఎలక్ట్రానిక్ జామింగ్ ఎలా జరుగుతుందనే దానికి సంబంధించిన నిపుణులు అనేది ఏంటంటే, థ్రస్ట్ కోసం వాళ్ళు మేడే థ్రస్ట్, వీఆర్ లుకింగ్ ఫర్ థ్రస్ట్ అని ఎప్పుడైతే పైలట్ క్యాప్టెన్ అన్నారో, ఆ థ్రస్ట్ అందుకోలేకపోయింది, అంటే రెక్కలకి కావాల్సినంత బలం ఇంజన్ చేకూర్చలేకపోయింది అనే దగ్గరే డౌట్స్ వస్తున్నాయి. కుట్రకోణం ఇక్కడ బయలుదేరుతుంది. కుట్రకోణం అనగానే సహజంగా మన దృష్టి ఎదుగు అక్కడ కనిపిస్తుంది, ఆయన మీద పడుతుంది, సయ్యద్ హసీం మునీర్. అంటే ఆయనే చేశాడా కుట్ర అంటే, ఆర్మీ జనరల్ స్థాయిలో ఆయన చేయకపోవచ్చు, ఆర్మీ చీఫ్ స్థాయిలో ఆయన చేయకపోవచ్చు, బట్ ఆయన ఆధ్వర్యంలో కుట్రకు సంబంధించిన ఒక అంశం అన్నీ పాకిస్తాన్ చాలా గట్టిగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే జరిగిన ప్రాంతం అహ్మదాబాద్, గుజరాత్. అటు ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరు కూడా ఆ రాష్ట్రానికి చెందినవారే. సో ఆ రాష్ట్రంలో ఏదో ఒకటి విధ్వంసం చేస్తే కానీ మనం ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకున్నట్టు కాదు అని చెప్పేసి ఆయన జిహాదీ జనరల్. ఆయన పేరుకి యూనిఫామ్ వేసుకుంటాడు, కానీ యూనిఫామ్ ఇప్పేస్తే జిహాదీ, యూనిఫామ్ వేసుకుంటే మిలిటరీ మ్యాన్. సో జిహాదీ జనరల్ ఆధ్వర్యంలో ఉగ్రవాద గ్రూపులన్నీ కలిసి తీర్మానించుకున్నది ఏంటంటే, ఎలాగైనా భారతదేశం మీద మనం దాడి చేయాలి, ఏదో ఒక రూపంలో భారతదేశానికి నష్టం కలగజేయాలి, అపఖ్యాతి పాలు చేయాలి ప్రపంచవ్యాప్తంగా. ఏముంది, సింపుల్. వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మీద దృష్టి పెట్టారు. సో అందులో కూడా ఎయిర్ ఇండియా మీద దృష్టి పెట్టారు. డ్రీమ్ లైనర్ 787 మామూలుగానే బోయింగ్కి బోళ్ళని బొక్కలు, దాని తయారీ లోపాల గురించి వాళ్ళ ఇంజనీరే ఒక ఆయన లాస్ట్ ఇయర్ అనుమానాస్పదంగా మృతి చెందిన మాజీ ఇంజనీర్,
ఆయన చెప్పారు బోయింగ్లో బోళ్ళని బొక్కలు ఉన్నాయి, తయారీలో లోపాలు ఉన్నాయని. సో అది ఎంచుకున్నారు. అక్కడ అవకాశాన్ని పాకిస్తాన్లో ఉన్న ఈ ఉగ్రవాద గ్రూపుల్లో ఉన్న టెకీస్ పరిశీలించారు. జామ్ చేయొచ్చా ఇంజన్స్ని? చేయొచ్చు. అందులో బోయింగ్ చాలా ఈజీగా యాక్సెసిబుల్ అది, సో మనం జామ్ చేయగలం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో దానికి సంబంధించిన మోడల్ అంతా సేకరించారు, ఎక్కడితే బోయింగ్ నుంచి సేకరించారు. సహజంగానే వాళ్ళ ఐఎస్ఐ అనేది విద్రోహ కార్యకలాపాలకిను ఇలాంటి ఉగ్రకోణాలకి పెట్టింది పేరు కాబట్టి మంచి కన్నా చెడు వాళ్ళు తొందరగా వాళ్ళు సంపాదించగలరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు, ఎగ్జిక్యూట్ చేయగలరు. ఫలితంగా ఏంటి, ఆ రెక్కలకి కావలసిన తగినంత సామర్థ్యం థ్రస్ట్ ఇవ్వలేని విధంగా ఇంజన్స్ని రిమోట్లో జామ్ చేశారు. సో అప్పుడు గ్రౌండ్ డ్యూటీ ఆఫీసరు చెక్ చేసిన తర్వాత, పైలట్స్ అంతా ఓకే చెప్పిన తర్వాత, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ అంతా దొరికిన తర్వాత, మోర్ దాన్ 3.5 కిలోమీటర్స్ రన్వే మీద వెళ్ళిన తర్వాత, జనరల్గా బోయింగ్స్ 2.5 కిలోమీటర్స్ తీసుకుంటాయి రన్వే మీద ఆ థ్రస్ట్ కోసం. బట్ వేరాజ్ ఇట్ హస్ టేకెన్ 3.5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత జస్ట్ అట్లా లేచిన కొద్ది నిమిషాలకి అది కూలిపోయింది. అంటే ఇంజన్స్ని జామ్ చేశారు. ఆ కుట్ర కోణం మీద ఈరోజు పరిశోధన చేస్తున్నారు. దీంతోపాటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళ ఫైండింగ్స్ ఏంటంటే, జూన్ 24న ఢిల్లీ చేరుకున్న తర్వాత అహ్మదాబాద్ నుంచి మొత్తం ఈ సివిఆర్ అండ్ ఎఫ్డిఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అండ్ ఫ్లైట్ డేటా రికార్డర్, ఈ రెండు చేరుకున్న తర్వాత వాళ్ళు మొదలెట్టింది ఏంటంటే మెమరీ మాడ్యూల్ని యాక్సెస్ చేయటం. మెమరీ మాడ్యూల్ వాజ్ సక్సెస్ఫుల్లీ accessed and its data was downloaded at the Aircraft Accident Investigation Bureau laboratory. మొత్తం మెమరీ మాడ్యూల్ని జాగ్రత్తగా యాక్సెస్ చేయగలిగింది ఎవరంటే ఇది ఏఏఐబి, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. వాళ్ళు డౌన్లోడ్ చేశారు, ఆ డేటాని యాక్సెస్ చేశారు, డౌన్లోడ్ చేశారు. ఎక్కడంటే ఏఐబి ల్యాబొరేటరీలోనే. ఎవరు చేశారంటే క్రాష్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ అని ఉంది ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో క్రాష్ ఇన్వెస్టిగేషన్ డివిజన్, సిఐడి అంటారు దీన్ని. వీళ్ళు దాన్ని జాగ్రత్తగా ల్యాబొరేటరీలో డౌన్లోడ్ చేశారు. తర్వాత క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ అని ఇంకోటి ఉంటుంది. అది అడిషనల్లీ ది క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ ఫ్రమ్ ది ఫ్రంట్ బ్లాక్ బాక్స్ వాజ్ సేఫ్లీ రిట్రైవ్డ్. ఇది కూడా రిట్రైవ్ చేశారు. క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ సిపిఎం అంటారు, దాన్ని కూడా రిట్రైవ్ చేశారు. జూన్ 25న మెమరీ మాడ్యూల్ యాక్సెస్ చేశారు, తర్వాత డేటా డౌన్లోడ్ చేశారు. సో ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్, సిపిఎం క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ అండ్ అలాగే క్రాష్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ ఆధ్వర్యంలో, సిఐడి ఆధ్వర్యంలో ఇది మొత్తం జరిగింది. తర్వాత ఆయన కన్ఫర్మ్ చేశారు, మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ రెడ్డి గారు కన్ఫర్మ్ చేసిందంటే ఇది బ్లాక్ బాక్స్ ఇండియాలోనే ఉంది, ఏఏఐబి ఆధ్వర్యంలోనే దానికి సంబంధించిన ప్రోబ్ నడుస్తుందని. సబ్సీక్వెంట్గా వాళ్ళ జూనియర్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఆయన ఏమన్నారంటే, మురళీధర్ మోహోల్, వీ కెనాట్ రూల్ అవుట్ ది పాసిబిలిటీ ఆఫ్ ఎ సాబటేజ్, ఇట్స్ బీయింగ్ ప్రోబ్డ్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ ఇంక్లూడింగ్ ఎనీ పాసిబుల్ సాబటేజ్ అనే మాట అన్నారు. ఒక మినిస్టర్ ఆ మాట అన్నారంటే, సహాయ మంత్రి అయితే ఉండొచ్చు కాక అన్నారంటే తగిన ఇన్పుట్స్ లేకుండా ఆ మాట అయితే అన్నారు. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ జామింగ్ ఆఫ్ ఇంజిన్స్ జరిగిందనేది చాలా స్పష్టంగా మనకి నిర్ధారణ అవుతుంది. సరే, ఇంకొకటి ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అక్కడ ఎవరైనా పంపించే అవకాశాలు అంటే రూల్ అవుట్ చేశారు. ఇంతకుముందు బ్లాక్ బాక్స్ని యూఎస్కి పంపిస్తాం డేటా రికవరీ కోసం అని చెప్పి, నథింగ్ లైక్ దట్. ఇక్కడే రికవరీ చేశారు. ఏఐబి రికవరీ చేసింది, ఏఐబిలోని సిఐడి క్రాష్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ రికవరీ చేసింది అండ్ సక్సెస్ఫుల్గా క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ని రిట్రైవ్ చేసింది. డేటా డౌన్లోడ్ చేశారు. ఇదంతా ఇక్కడే జరిగిన తర్వాత వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వేరే దేశాలకు వెళ్తే అది ఏ రూపం తీసుకుంటుందో కూడా మనం చెప్పలేం. అదైపోయింది. అండ్ ఇంకొకటి, టెంపరేచర్ ఇన్ అండ్ అరౌండ్ ది క్రాష్ సైట్ రీచ్డ్ అబౌట్ 1000 degrees Celsius అనేది కూడా ఇంకోటి ఇక్కడ సీరియస్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఇక్కడ మనం కనుక చూస్తే రికార్డర్ సస్టైన్డ్ హెవీ ఎక్స్టర్నల్ డ్యామేజ్ డ్యూ టు ది ఫైర్ ఫాలోయింగ్ ద డెడ్లీ క్రాష్ అని అంటున్నారు. ఆ క్రాష్ బయట ఇన్సైడ్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ ద క్రాష్ సైట్ టెంపరేచర్ ఏంటంటే 1000 degrees Celsius. దిస్ ప్రాబబ్లీ ఎక్స్ప్లెయిన్స్ వై ద బ్లాక్ బాక్స్ డిస్పైట్ బీయింగ్ డిజైన్ టు సర్వైవ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ సఫర్డ్ సచ్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్. అంటే అసాధారణ పరిస్థితుల్లో కూడా బ్లాక్ బాక్స్లో ఎటువంటివి చెక్ చెదరకుండా ఉంటాయి.
కానీ ఇలా ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అయిందంటే దానికి గల కారణం ఏంటంటే బయట కానీ లోపల కానీ వెలుపల కానీ లోపల కానీ 1000 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండటం అనేది. సరే ఏఐబి ఏంటంటే 3 months ఈ ప్రోబ్ కంప్లీట్ చేయడానికి అంటే అన్ని కోణాలు చూస్తారండి. కేవలం ఏంటంటే టెక్నికల్ సాంకేతిక అంశాలు, అది ఇంజన్ థ్రస్ట్ ఎందుకు అందుకోలేకపోయింది అండ్ ఇనఫ్ థ్రస్ట్ ఎందుకు దాని వింగ్స్కి ఇవ్వలేకపోయింది, ఇంజన్లో లోపాలేంటి, ఇలాంటివన్నీ కూడా ఆల్ పాసిబుల్ యాంగిల్స్ నుంచి ఎగ్జామిన్ చేస్తారు. అండ్ 4-5 టీమ్స్ పనిచేస్తాయి. క్రాష్ ఇన్వెస్టిగేషన్ డివిజన్తో పాటు ఇంకా 4-5 టీమ్స్ సాంకేతికంగా. అండ్ ఎక్స్టర్నల్ ప్రోబ్ అంటే ఏదైనా బయట ఉగ్రకోణం ఉందా అనేది చూస్తారు. సహజంగా మన పొరుగు దేశం ఉండనే ఉంది కదా, ఇలాంటి వాటికి పెట్టింది పేరు. వాళ్ళు ఎలాంటివి చేస్తారని 3 నెలలు పడుతుంది ఇది. అండ్ దర్యాప్తు సంస్థలు చేసే దర్యాప్తు వేరేగా ఉంటుంది. అంటే వీళ్ళిచ్చే లీడ్స్, వీళ్ళిచ్చే ఇన్పుట్స్ పట్టుకొని దర్యాప్తు సంస్థలు ఫర్దర్గా ముందుకెళ్తాయి. అయితే ఇక్కడ సివిఆర్ గురించి ఏం చెప్తున్నారంటే పైలట్ కాన్వర్జేషన్, కాక్పిట్ వాయిస్ రికార్డు, అలాగే ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డరు, ఇవన్నీ కలెక్టివ్గా ఈ రెండు కలిస్తేనే దీన్ని బ్లాక్ బాక్స్ అంటాము. డీకోడింగ్ ద బ్లాక్ బాక్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ యాజ్ ఇట్ వుడ్ ప్రొవైడ్ అన్ ఇన్డెప్త్ ఇన్సైట్. దీన్ని డీకోడ్ చేసే ప్రయత్నమే ఇప్పుడు వీళ్ళంతా చేసేది. పైలట్స్ ఇద్దరు చివరిలో మాట్లాడుకుంది ఏంటి, మేడే థ్రస్ట్ నాట్ అచీవ్డ్ అనేది పెరిఫెరల్గా అందరికీ బాహ్య ప్రపంచానికి అర్థమయ్యే భాష. బట్ ఇంటర్నల్గా ఇంకేమన్నా వాళ్ళు ఏమన్నా కమ్యూనికేట్ చేయాలనుకున్నారా త్రూ దట్ సివిఆర్లో రిట్రైవ్ అయిన డేటాని బట్టి అనలైజ్ చేయటం, అసెస్ చేయటం, అండ్ వాళ్ళ ఆందోళన చెందటానికి ముందు దారితీసిన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ డీప్ ఇన్వెస్టిగేషన్లో బయటపెడతాయి. ఒకటి ఫర్ షూర్, జూనియర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మురళీధర్ మోహల్ ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా, లేదా ఆయన సందేహించినట్టుగా, ఆయన అనుమానించినట్టుగా ఎలక్ట్రానిక్ జామింగ్ జరిగిందా అంటే కుట్రకోణం అని అన్నారు. ఆయన ఎలక్ట్రానిక్ జామింగ్ అనే మాట వాడలేదు. బట్ ఆయన అనుకున్న పాసిబుల్ ఈ కాన్స్పిరసీ యాంగిల్లో వెనకాల ఉన్న ఏకైక పాసిబిలిటీ ఇది ఎలక్ట్రానిక్ జామింగ్ ఆఫ్ ఇంజన్స్. దీని మీద అయితే యుఎస్ నుంచి, తర్వాత నార్వే నుంచి కూడా 2 సంస్థలు మాట్లాడినాయి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అని. బోయింగ్ దానికి చాలా వెసులుబాటు ఉంటుంది ఆ రకమైన పాసిబిలిటీ అని చెప్పేసి. వెల్, ద ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ ద క్రాష్ విల్ ఓన్లీ బి నోన్ ఆఫ్టర్ డీకోడింగ్ ద బ్లాక్ బాక్స్. అండ్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ హ్యాస్ సజెస్టెడ్ డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ యాజ్ ఎ పాసిబుల్ కాజ్. 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవటం అనేదే ఇక్కడ ఇంజన్ ఎలక్ట్రానిక్ జామింగ్ జరిగింది అని చెప్పి అనుకోవటానికి. సరే, ఫార్మర్ యుఎస్ నేవీ పైలట్ కెప్టెన్ స్టీవ్ స్కెబ్నర్ ఆయన ఏమంటున్నారంటే, ఆయన ఇంటర్వ్యూ విత్ ఇండియా టుడేకి ఇచ్చిన ఆయన ఇంటర్వ్యూలో, deployment of the ram air turbine shortly after takeoff pointed to a dual engine failure. ఆయన అనేది యుఎస్ నేవీ పైలట్ కెప్టెన్ స్టీవ్ స్కెబ్నర్ అనేది ఆయన అనేది అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ని డిప్లాయ్ చేయటం వల్ల, ర్యాట్ అంటారు, డిప్లాయ్ చేయటం వల్ల ఆఫ్టర్ టేక్ ఆఫ్ పాయింటెడ్ టు ఏ డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్. 2 ఇంజన్లు ఫెయిల్ అవడానికి కారణం ఇది అంటారు. ఏదేమైనా ఒకటి స్పష్టంగా తెలుస్తోంది, అందరూ అనుమానిస్తున్నట్టు దీనికే ఎక్కువ పాసిబిలిటీ ఉంది, ఎలక్ట్రానిక్ జామింగ్ వల్ల ఇంజన్ ఫెయిల్యూర్ అనేది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.